కల్కి 2898 AD మూవీకి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందంటే అసలు ఇంకా మూవీ రిలీజ్ కాకన్నా ముందే ఎంత బిజినెస్ జరిగింది ఏంటనేది చూద్దాం. నైజాంలో 70 కోట్లు, సిజెడ్జో 27 కోట్లు, ఉత్తరాంధ్రలో 23 కోట్లు, ఈస్ట్లో 15 కోట్లు, వెస్ట్లో 11 కోట్లు, గుంటూరులో 13 కోట్లు, కృష్ణాలో 13 కోట్లు, నెల్లూరులో 8 కోట్లు, ఏపీ తెలంగాణలో 180 కోట్లు, కర్ణాటకలో 28, తమిళనాడులో 16, కేరళలో 6, హిందీలో అలాగే ROIలో 85 కోట్లు, OSలో 70 కోట్లు. మొత్తంగా చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్లు అందరి దగ్గర నుంచి అంటే ప్రతి ఏరియాకి సంబంధించి ప్రతి స్టేట్కి సంబంధించి ఇంత అమౌంట్ని అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఇంత అమౌంట్ పే చేసి ఆ సినిమాని కొనుక్కోవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 385 కోట్ల బిజినెస్ జరిగింది అది చెప్పొచ్చు. అంటే మూవీ రిలీజ్ కాకన్నా ముందే 385 కోట్ల బిజినెస్ అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇన్ కేస్ మూవీ హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఓవరాల్ వరల్డ్ వైడ్గా హిట్ అయితే మాత్రం వీళ్ళందరికీ ప్రాఫిట్ అయితే చెప్పొచ్చు. అంటే మూవీ రిలీజ్ కాకన్నా ముందే ఇంత మంచి హైప్ ఉంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి అనుకుంటే 27th జూన్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే నాగశ్విన్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ పైన చాలా హోప్స్ అండ్ అలాగే ఇటు ప్రభాస్ ఉండడం వల్ల మెయిన్ ప్రభాస్ క్యారెక్టర్ భైరవ క్యారెక్టర్ అనేది చాలా హైలైట్ చేశారు. మరి ఇంత హైప్ ఇచ్చిన సినిమాకి ఇంత కలెక్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచి వచ్చింది అంటే నెక్స్ట్ మరి ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎంత బిజినెస్ వస్తుంది ఏంటనేది మనం చూడాలనుకుంటే 27 జూన్ వరకు వెయిట్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు వచ్చేస్తాయి.